రేవంత్ రెడ్డి 50 లక్షలతో దొరికిపోయాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వాయిస్ బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు కూడా ఏమన్నాడు, ఆ వాయిస్ నాదా కాదని చెప్పలే. అంటే అధికారం మీకు ఎక్కడిది అంటే ఉన్నారు. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఏం మాట్లాడలే. అతుకుతుంది, ఎందుకు అతకదు? ప్రజలకు ఉపయోగపడి మీరు ఈ కేసులు ఒకే అందరూ ఉద్యోగకారులు నువ్వు చెప్పిన ప్రకారం ఆయన కూడా ఆయన మీ పార్టీ గంగారావు లేవట్లేదు కదా. 20 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నావు, కాంగ్రెస్ ఉన్నావు. ఏది కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి విద్యార్థులకు మస్తు పదవులు ఇచ్చిన నీకు ఇస్తలేడు. కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తలేడు, రేవంత్ మనుషులకు ఒకరి దగ్గరికి ఇచ్చింది. అదే టీఆర్ఎస్ పార్టీ 18 మందికి ఇచ్చింది. ఏ విద్యార్థి లీడర్లకు నీకు తెలియదా? 18 మంది కావాలా? గణరావు గారు ఆయన అన్నాడు కేటీఆర్ అంటారు లొటపీస్ అంటారు. లోటపీస్ కేసే మరి ఇది సరే ఇచ్చిన వాళ్ళకి ఇస్తాడు. మాకన్నా బచ్చగారు చిన్న వయసు వాళ్ళ టైం వస్తుంది, మాకు టైం వస్తుంది. వెనకేసే ప్రయత్నం చేయకు, అన్ని తెలుసు. గణరావు గారికి పెద్దలకి ఇద్దరు మాట్లాడేది సమాధానం చెప్పచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళు బయటకు వచ్చిర్రు. కాబట్టి తట్టుకోలేక ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పు అనేది నిరూపించడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. తప్పు నిరూపించే ప్రయత్నమే అంటారు. అంతే, ఓన్లీ బదనాం చేసుడు తప్ప జరిగేది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన మనం చూసినాం, ఏది ఇతర దేశాల్లో పోయిండు, 2వ తారీఖు వస్తాడు. 2వ తారీఖు వచ్చినాక నిజంగా బదనాం చేసే పరిస్థితి అని అన్నప్పుడు మరి ఏది ప్రభాకర్ రావు గారు ఇమీడియట్లీ ఇలా పిలిపించడం ఎందుకు, హార్డ్ డిస్క్ మాయమవడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఈ నాటకీయ పరిణామాలు ఎందుకు అంటున్నారు రాహుల్ గారు? హార్డ్ డిస్క్ అనేది దానికి ఒక పీరియడ్ ఉంటుంది. అది 6 months 1 year 1.5 year మూసీలో పడేశారంట కదండి. అవునండి, మీకు గత స్వతంత్రం వచ్చిన కాంచి ఉన్నాయని ఉంచుకుంటే ఎవరు ఓరు. దానికి పీరియడ్ ఉంటది. ఇదే కేసు విషయంలో హరీష్ రావు గారు హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తే కేసీఆర్ అని చెప్పారు. వాళ్ళు చెప్పినా కూడా మీరు వాంటెళ్ళి మీరు దీన్ని ఇప్పుడు ఓకే, గత 20వ తారీఖు హరీష్ రావు, 23 కేటీఆర్, 27 సంతోష్ రావు, 30వ తారీఖు కేసీఆర్ గారు. ఓకే, మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు 20వ తారీఖు ఒక 1 week ముందు ఒక మీరు ప్రిపేర్ చేయొచ్చు కదా. చేసి నోటీసులనే 20వ తారీఖు హరీష్ గారు రండి, 23 కేటీఆర్ గారు రండి, 27 సంతోష్ రండి. నువ్వు చెప్పినా ఇంతకుముందే ఇప్పుడు కోర్టులో నోటీస్ ఇచ్చిన 2 వారాల ముందు ఇస్తారు. కోర్టు ఈ రోజు నోటీస్ కూడా గ్యాప్ ఉంటలేదు. ఎందుకు అట్లా ఈ రోజు నోటీస్ చేస్తున్నది ఈ ప్రభుత్వం అని చెప్పేసి అంటే ఫారెన్ లో కూర్చొని సంతోషపడుతుండే పిల్ల పిచ్చుక లెక్క సంతోషపడుతున్నాడు. ఇట్లా జరిగింది అట్లా జరిగింది, చిన్నపిల్లగాడు ఎగురుతాడు కదా, ఆడ వరకు మీరు ఏమంటారు అట్లా చేస్తున్నారు. పనేది కదా డ్యూటీలో వేసిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఏం చేసిండే? ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణ ఉద్యోగారం మీద తుపాకు పట్టుకొని తిరిగి ముఖ్యమంత్రి. ఇక తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారు? ఎలక్షన్ లో 40% ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఓకే, అదే పైన బాధపడుతున్నారు. మొన్న ఏ ఎలక్షన్ అయినా కానీ అధికార పార్టీ ఉండగా ప్రతిపక్ష పార్టీ 40% సర్పంచులు గెలిచిరు కదా. అంటే దాన్ని తట్టుకోలేక లేనిపోయి ఇప్పుడు 6 గ్యారెంటీలు ఎడిపోయినాయి, 420 హామీలు ఎడిపోయినాయి. ఏనాడు 100 రోజులే చేస్తున్నారు. బాండ్ పేపర్ రాసిచ్చారు. ఏమైంది బాండ్ పేపర్? అవి అడిగితారుగా కేసు. మీరేమన్నారు సిట్ అనేది ప్రభుత్వానికి సంబంధించిన స్వచ్ఛంద సంస్థ, అది చేస్తుంది. చేయని మేము కావట్లే కదా. దానికో పలుచూరు స్వచ్ఛంద సంస్థ చేసినప్పుడు ఒక టైం ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు మంగళవారం శుక్రవారం పిలుస్తున్నావు, అదే ఫస్ట్ ఒక లిస్ట్ అవుట్ చేయొచ్చు కదా. ఈ ఫలానా రోజు హరీష్ రావు, ఫలానా రోజు కేటీఆర్, సంతోష్, కేసీఆర్ లిస్ట్ పెట్టు. అది చిన్నపిల్లల లెక్క. అదే 26 జనవరి రోజు నోటీస్ ఎట్టిస్తాను. ఆ రోజు రిపబ్లిక్ డే నువ్వు చెప్పినట్టు ఆ రోజు నోటీస్ చెల్లారన్నమాట. ఇదా పద్ధతి? నిజంగా మీరు తప్పు చేయాలైతే భయపడాల్సి. మేము దేనికి భయపడం? తెలంగాణ రాష్ట్రాన్ని
సాధించినప్పుడు కూడా 32 పార్టీలు ఒప్పించి ఏ తెలంగాణ రాష్ట్రాలపై ఊరికే దాంపదం ఆ, తేలేదా? తెలంగాణ జాతి నువ్వు చెప్పలే దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ నువ్వు రాగానే చెప్పినావు కదా దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పినావు మరి మేము చెప్పుకోదా రాష్ట్రానికి స్వతంత్రం రాష్ట్రానికి స్వతంత్రం ఇచ్చిన 32 పార్టీలను ఒప్పించి చెప్తాం నువ్వు దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళే మేము చూడలే అప్పుడు కానీ ఈ రోజు అందరం చూసాం తెలంగాణ ప్రజలు చూసినాం దేశాలు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు దేశానికి స్వతంత్రం ఇచ్చిర్రు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినట్ట బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినట్ట దేశ ప్రజలు తెలంగాణ తెచ్చినట్ట ఆ రోజు దేశ ప్రజలు దేశానికి స్వతంత్రం తెలంగాణ మొత్తం నాశనం పట్టించి తెలంగాణ పేరు తెలంగాణ కాదా తెలంగాణ రాష్ట్రం కాదా ఇది అప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఆంధ్ర కానీ పేరు కూడా తెలుగు రాష్ట్రం పెట్టలేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విలీనం చేసి తెలంగాణ పేరు కూడా చేసి తెలంగాణ ఈ సెంటిమెంట్లని వదిలేయండి సార్ వదిలేసినాం మాకు అవసరం లేదు తెలంగాణ పదవి ఆ సెంటిమెంట్ లో వేసి నిధులు నీళ్లు తీసుకొచ్చినాము ఉద్యోగాలు 1,60,000 ఇచ్చినాము మేము నోటిఫికేషన్ ఇచ్చిన 70,000 మీరు ఫిల్అప్ చేసిర్రు వచ్చిన కరెంటు ఎక్కువ 70,000 ఫిల్అప్ చేశారని ఒప్పుకుంటారా ఎవరు మీరు మేము నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు ఫిల్అప్ చేసినట్టు ఒప్పుకుంటారు కదా 70,000 అయితే మేము ఇచ్చిన నోటిఫికేషన్ 70,000 ఓకే ఆ 1,60,000 మేము ఇచ్చినాము ఉద్యోగాలు ఇచ్చాము మేము ఇచ్చిన నోటిఫికేషన్ 70,000 ఇల్లు ఇచ్చారు సొంతంగా 15,000 ఇచ్చారు మరి వీళ్ళు చెప్పిన 2 లక్షలు అయితే కాలే కదా సంవత్సరం 2 లక్షలు అన్నారు టైం ఉందంట 100 రోజులు అని చెప్పినావు కదా సంవత్సరం 2 లక్షలు అన్నారు కదా అన్ని ఉత్తరాఖండ్కే ఆడలేక మధ్యలో అన్నట్టు నువ్వు ఇచ్చిన హామీలు హామీలు ఇచ్చే చేతగాక ఈ కేసు ఆ కేసు ఈ కేసు ఈ కారు కేసు ఇది అది ఒకటి నువ్వు వంకలు పెడుతు శాతనైతే నువ్వు పని చేసి చూపించు కేసీఆర్ మీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు కేవలం కేసు పరిపాలన శాతగాకనే ఈ అనవసరమైన కేసులతో జరిగింది ఆ కేసు తోటి అయ్యేది ఏం లేదు కేసీఆర్ కాదు తెలంగాణలో ఉన్న కేటీఆర్ హరీష్ రావు అంత కడిగిన ముత్యాల లెక్కనే వస్తారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని మార్చే అవకాశం ఉందని చంద్రబాబు తోటి మోడీ తోటి అడ్డగట్టి అంటే నన్ను మారిస్తే తెలంగాణ రాష్ట్రంలో దిక్కు లేదు కాంగ్రెస్ పార్టీ కానీ క్రియేట్ చేస్తూ ఆడుతున్న నాటకాలు ఎందుకంటే దేశాలు కూడా ఇప్పుడు వాళ్ళు ఒకటే మాట అంటున్నారు ఈ సింగరేణి బొగ్గు స్కామ్ కూడా మీరు ఆడుతున్న దొంగ ఈ స్కామ్ బయటకు వచ్చినందుకే ఇది తీసుకొచ్చింది అన్ని టీవీలో వచ్చి మనం చూసినాం కదా ఏ మంత్రులు ఎవరు అనేది చూసినాం కదా మనం అది బయటకు వచ్చినందుకు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టాలి 11 గంటల సిట్టు పిలిచింది మరి ఈ రోజు తెల్లారి పిలుస్తారు అనే ప్రభుత్వం ఎవరు 50 లక్షలు ఇచ్చి దొంగలు దొరికింది మీరు దొంగలు దొరడం తెలంగాణ తెలంగాణ ప్రజలు దొర